రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇవాళ ప్రారంభం కానున్న టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. మహానాడు సభ ప్రాంగణం మొత్తం భారీ కటౌట్లతో పసుపుమయమైంది. టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడుకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. మహానాడులో పార్టీ రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక అంశాలపై టీడీపీ తీర్మానాలు చేయనుంది. టీడీపీ ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఓసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నారు. వైసీపీ విడుదల చేసిన వీడియోపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వైసీపీ ఆరోపణలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తాను సైలెంట్గా ఉండటం వైసీపీలో కోటరికి నచ్చడం లేదన్న విజయసాయిరెడ్డి అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పుకొచ్చారు. నేను మౌనంగా ఉండడం వైఎస్ఆర్సీపీలో కోటరికి నచ్చటం లేదు. అందుకే నాపై వైసీపీ సోషల్ మీడియాలో అబద్ధపు పోస్టులు పెట్టారన్నారు. నేను ఈ జన్మకు టీడీపీలో చేరడం లేదని ముందే చెప్పా అని గుర్తు చేశారు. నేను ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. నాకు స్వర్గీయ కృష్ణ గారి కుటుంబంతో 2 దశాబ్దాల అనుబంధం ఉందని, అందరూ ఆయన కుమార్తె వివాహానికి వచ్చారని తెలిపారు. అదే సమయంలో టీడీ జనార్దన్ వారి ఇంటికి వస్తున్నారని నాకు తెలియదని, మా ఇద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించారు. నేను కలవాలని అనుకుంటే లోకేష్, చంద్రబాబునే కలుస్తా. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ మరోసారి నోటీసులు పంపించింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఇచ్చిన నోటీసులలో పేర్కొంది. అయితే ఇంగ్లాండ్, అమెరికా పర్యటన తర్వాత విచారణకు హాజరవుతున్నానన్న కేటీఆర్ రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనకు నోటీసులు జారీ చేశారని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. అయితే దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని కేటీఆర్ వెల్లడించారు.